రాశి వారికి ఈరోజు పనులన్నీ కూడా పూర్తవుతాయి. ధనవృద్ధి. వృషభ రాశి వారికి ఈరోజు కుటుంబంతో ఆనందంగా ఉండగలుగుతారు. మిథున రాశి వారి కార్యజయము. కర్కాటక రాశి వారికి అనుకూల కాలం. విద్యా ఉద్యోగ వ్యాపారాల్లో రాణింపు ఉంటుంది. సింహరాశి వారి ప్రయత్న అనుకూలతలు. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధకే శరణ్యే త్రయంబగే దేవి నారాయణి నమోస్తుతే. భక్తివర్ణ ప్రేక్షకులకు శుభోదయం. 10/7/2026 స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ పరాభవనామ సంవత్సరం. ఉత్తరాయణం గ్రీష్మ ఋతువు. నిజ జ్యేష్ఠమాసం. జ్యేష్ఠ కృష్ణ ఏకాదశి శుక్రవారం. ఏకాదశి రోజు రాత్రి 1:56 పూర్తిగా ఏకాదశి ఉంది. ఈరోజు భరణి నక్షత్రం ఉదయం 10:29 వరకు. వర్జం రాత్రి 9:36 11:05 వరకు. దుర్ముహూర్తాలు ఉదయం 8:11 9:03 వరకు. మళ్ళీ మధ్యాహ్నం 12:30 1:22 వరకు. సూర్యోదయం 5:35 సూర్యాస్తమయం 6:35. అమృత గడిల ఉదయం 5:51 7:24 వరకు. రాహుకాలం ఉదయం 10:30 12 వరకు రాహుకాలం. శుభ సమయం ఉదయం 6:05 7 వరకు ఉదయ శుభకాలం. మధ్యాహ్నం 3:10 4 వరకు శుభకాలం. సూర్యయోగం రాత్రి 2:11 భవ మధ్యాహ్నం 3:13 బాలువ రాత్రి 1:55. ఈరోజు దినారంభ చక్రంలో మేషరాశి వారికి ఈరోజు కొత్త పనులు అనుకూలించే అవకాశం. పనులన్నీ కూడా పూర్తవుతాయి. ధనవృద్ధి. వృషభ రాశి వారికి ఈరోజు రుణాలు తీర్చగలుగుట. కుటుంబంతో ఆనందంగా ఉండగలుగుతారు. దేవాలయ దర్శనాలు కూడా చేసే అవకాశం ఉంది. మిథున రాశి వారి కార్యజయము. దైవ కార్యక్రమాల్లో పాల్గొనే అవకాశం. ధనవృద్ధి. కర్కాటక రాశి వారికి అనుకూల కాలం. విద్యా ఉద్యోగ వ్యాపారాల్లో రాణింపు ఉంటుంది. సింహరాశి వారి ప్రయత్న అనుకూలతలు. ప్రయాణ సౌఖ్యం బంధు దర్శనం. కన్యారాశి శారీరక అనారోగ్య రుగ్మతలు. ధనవ్యయము. అందరితో విరోధాలు మాట పట్టింపులు. తులారాశి వారి శ్రమ అనంతర లాభాలు. నూతన కార్యక్రమాల శ్రీకారం చుట్టే అవకాశం. వృశ్చిక రాశి వృత్తి వ్యాపార ఉద్యోగాల్లో మార్పులకు అవకాశం ఉంది. దానివల్ల ఆనందంగా ఉండగలరు. ధనుసు రాశి వారికి ధనవృద్ధి కుటుంబ ఆనందం శుభకార్య నిర్వహణ చేసే అవకాశాలు ఉన్నాయి. మకర రాశి వారి గృహ వాహన లాభాలు అనుకోని ప్రయాణాలు చేసే అవకాశం ఉంది. కుంభరాశి వారి స్వల్ప అనారోగ్యం కానీ ధన సమృద్ధి వ్యాపారంలో స్వల్ప లాభాలు కూడా ఉండే అవకాశాలు. మీనరాశి వారి చేయు పనుల్లో కలిసి వచ్చే అవకాశం. కార్య అనుకూలతలు. వివాహ ప్రయత్నాలు ఏమైనా వాయిదా పడే అవకాశం ఉంది. ఏకాదశి శుక్రవారం. ఏకాదశి వేళ అయింది. రాత్రి 1:56 వరకు కూడా ఉంది. ఏకాదశి ఉపవాసం చేసేటువంటి వాళ్ళు శుక్రవారం నారాయణమూర్తిని లక్ష్మీదేవిని ఆరాధించేటువంటి శుక్రవారం కాబట్టి ఏకాదశి రావడం విశేషమైన రోజు కాబట్టి ఏకాదశి ఉపవాసం ఈరోజు రేపే ద్వాదశి చేసుకోవాలి. అన్ని కార్యాలకి ఏకాదశి శుక్రవారం అన్ని కార్యాలకి ఈరోజు అనుకూలం. ఒకానొకప్పుడు శ్రీకృష్ణుడు ధర్మరాజాదుల నిమిత్తమై వేంచేసి వారిని చూసి ధర్మరాజాదులు ఘనమైనటువంటి శ్రీకృష్ణుడికి ఘన సత్కారాలన్నీ చేసి శ్రీకృష్ణుడు ఇలా అన్నాడు. ఓ పాండవులారా, ధర్మరాజా, జ్యేష్ఠమాస కృష్ణ ఏకాదశి నాడు వచ్చే వ్రతం ఏమని పిలుస్తారు అని ధర్మరాజు గారు అడిగారు కృష్ణుని. ప్రజాక్షేమం కోసం లోకక్షేమం కోసమే ఈ ద్వారా లోకంలో వెళ్తుంది కాబట్టి ప్రజలు కూడా ఆచరిస్తారు. లోకక్షేమం కోసం దాన్ని నేను తెలియజేస్తాను. ఆ వ్రతాన్ని గురించి విశేషాలు చెబుతాను, శ్రద్ధగా వినండి అంటూ పాండవులకి శ్రీకృష్ణ భగవానుడే స్వయంగా చెప్పారు. భక్తి వర్ణ ప్రేక్షకులకి జ్యేష్ఠ బహుళ ఏకాదశిని యోగిని ఏకాదశి అంటారు. ఈ యోగిని ఏకాదశి ఎలా చేయాలి, ఆ విధానం ఏమిటి అని భక్తులందరూ కూడా తెలుగువన్ భక్తివన్ని కోరడం జరిగింది. దాని ద్వారా గతంలో మీకు నిర్జల ఏకాదశి గురించి చెప్పడం జరిగింది. అలాగే ఇప్పుడు యోగిని ఏకాదశి జ్యేష్ఠ బహుళ అంటే జ్యేష్ఠమాస కృష్ణపక్షంలో వచ్చే ఏకాదశిని యోగిని ఏకాదశి అన్నారు. దీన్నే జ్యేష్ఠ బహుళ ఏకాదశి అని చెప్పారు. ఈ ఏకాదశి యొక్క మహాత్యం ఏమిటో చెప్పమని అడిగారు చాలామంది. భక్తివన్న కోరిక మేరకు మీ అందరికీ తెలియజేస్తూ ఉన్నాం. ఒకానొకప్పుడు శ్రీకృష్ణుడు ధర్మరాజాదుల నిమిత్తమై వేంచేసి వారిని చూసి ధర్మరాజాదులు ఘనమైనటువంటి శ్రీకృష్ణుడికి ఘన సత్కారాలన్నీ చేసి అర్ఘ్యపార్ఘ్యాదులు ఇచ్చి నమస్కరించి కుశల ప్రశ్నలు అడిగారు పాండవులు. కొంతసేపటికి శ్రీకృష్ణుడు ఇలా అన్నాడు. ఓ పాండవులారా, ధర్మరాజా, జ్యేష్ఠమాస కృష్ణ ఏకాదశి నాడు వచ్చే వ్రతం ఏమని పిలుస్తారు అని ధర్మరాజు గారు అడిగారు కృష్ణుని. ఆ వ్రతం ఎలా చేయాలి, దాని ఫలితం ఏమిటి వినాలని కుతూహలపడుతూ ఉన్నాను, దయచేసి మాకు తెలియజేయండి. అప్పుడు కృష్ణుడు, బావా,
ధర్మరాజా, చాలా సంతోషంగా ఉందయ్యా. ఈ విషయాన్ని నీకొక్కని కోసం కాదది, ప్రజాక్షేమం కోసం, లోకక్షేమం కోసమే మీ ద్వారా లోకంలో వెళ్తుంది కాబట్టి ప్రజలు కూడా ఆచరిస్తారు. నువ్వు అడిగావు కాబట్టి లోకక్షేమం కోసం దాన్ని నేను తెలియజేస్తాను. ఆ వ్రతాన్ని గురించి విశేషాలు చెబుతాను, శ్రద్ధగా వినండి అంటూ పాండవులకి శ్రీకృష్ణ భగవానుడే స్వయంగా చెప్పారు. ధర్మరాజా, జ్యేష్ఠకృష్ణ ఏకాదశి, శుక్లపక్షంలో వచ్చే ఏకాదశిని యోగిని ఏకాదశి అంటారు. అసలు యోగిని అంటే ఏమిటి, యోగిని మహత్యం అంటే ఏమిటి, అలా ఎందుకు పిలుస్తారు? ఇది చాలా మిక్కిలి పుణ్యప్రదమైన ఏకాదశిగా చెప్పారయ్యా. సర్వ పాపాలని నశింపచేసి ముక్తిని ప్రసాదించేటువంటి యోగిని పొంగవులు పలుకుతూ ఉంటారు ఏకాదశి గురించి, చాలా గొప్పది అని. అది విని వ్రతాల్లో శిరోమణి వంటిది ఈ వ్రతం, ఈ ఏకాదశి వ్రతం. ఘోర పాపాలను తొలగించేది, సంసార సాగరాన్ని దాటించడానికి నావలాగా తోడ్పడుతూ ఉంటుంది. అది త్రిలోక ప్రసిద్ధం. దీని మహిమను గురించి తెలియజెప్పే కథ ఒకటి ఉందయ్యా, ఇతిహాసం ఉంది, కథ ఉంది, చెబుతాను వినండి అని చెప్పారు. ఇతిహాసము వేదం ద్వారా వస్తుంది కదా, ఇతిహాసం ఇది ఇలా జరిగింది అని చెప్పడం ఇతిహాసం, అదే కథగా చెబుతున్నారు. పూర్వం అలకాపురి అధిపతి యక్షరాజు, అంటే కుబేరుడు రాజ్యం అలకాపురి. కుబేరుడు యొక్క ఆస్థానంలో హేమమాలి నిండా తోటమాలి ఉండేవాడు. ఆ తోటంతా కూడా వాడు పాలించేవాడు. అతడు రాజోద్యానవనాన్ని కాపాడుతూ తన పాలకులను నాయకుడిగా ఉండేవాడు. కుబేరుడు మట్టికి నిత్యము కూడా శివపూజా దురంధరుడు. ఆ అలకాపురిలో పరమశివుడు నిరంతరం కూడా భార్యా సమేతుడై కుబేరుడు ఆరాధించేవాడు. అయితే కుబేరుడు నిత్య పూజ కార్యక్రమాలు, ఇతర అలంకారాలు కావలసిన పుష్పమాలికలన్నీ కూడా ఈ హేమమాలే తయారు చేసేవాడు. అతని కొత్తగా పెళ్ళయింది భార్య పేరు విశాలాక్షి అనే భార్య. ఆమె అతి సౌందర్యవతి, అప్సరసల్లా అంత అందగత్తె మాట ఆవిడ. ఆ సౌందర్యానికి ముగ్ధుడైపోయాడు ఈ హేమమాలి. ఇద్దరు దాంపత్యం అనుకూలంగా ఉండేది. అయితే ఒకానొక సమయంలో ఇలా ఉండగా హేమమాలి ఒకనాడు మోహపరవశుడై, భార్యాసక్తుడై, కర్తవ్య నిర్వహణను మరచినవాడై, అకారణ పుష్పమాలికలను తయారు చేసే సకాలంలో రాజగృహానికి పంపలేకపోయాను. కుబేరుడు శివపూజకు పూనుకొని ఉన్నాడు, కానీ పూజకు పూలు లేక పూజ ఆగిపోయినది. కుబేరుడికి ఆగ్రహం కలిగింది, మండిపడ్డాడు. హేమమాలి గురించి సేవకులను ప్రశ్నించాడు. సేవకులు పరుగున వచ్చి అతడు భార్యతో కాలక్షేపం చేస్తున్నాడని చూసి విన్నవించారు. యక్షరాజు కోపోద్రుక్తుడై పరుగున వచ్చాడు, నమస్కరించాడు హేమమాలి నిప్పులు కురిపించే ఓ దుర్మార్గుడా, కళ్ళతో కళ్ళు ఎర్రచేశాడు ఈ కుబేరుడు. ఓ దుర్మార్గుడా, పాపి, కామోద్రుక్తుడా, అవిధేయుడా, ఇంతకాలం నా కొలువులో నమ్మకంగా పనిచేసే నీకు ఈరోజు ఏమైందిరా? నీ వల్ల నా నిత్య శివ పూజ ఆగిపోయింది, ఆటంకం కలిగించావు నా పూజకి, భగవత్ పూజకి. వేళ యవ్వన మదంతో మిడిసిపడే నువ్వు భార్యాసుఖంతో నోచుకోలేని కుష్టివ్యాధి గ్రస్తుడవై భూలోకంలో పడి ఉండు అని శపించాడు కుబేరుడు. మరి ఆయన రావణాసుడు సోదరుడు కుబేరుడు. మరి అటువంటి వాడు ఆయన కూడా కోట్లింగాలకి పూజ చేస్తాడు రోజు కూడా. మరి ఆయన ఉద్యానవనంలో ఉండే తోటవాడే తోటమాలి, ఈ హేమమాలి వాడే మరి పువ్వులు తేకపోతే పూజ ఆగిపోతా. చాలా బాధ కలిగి ఒళ్ళు మండి ఆయన వచ్చేసాడు, శపించాడు, కుష్టి వ్యాధిగ్రస్త భూలోకంలో పడివేయడు అని చెప్పి. వజ్రపు దెబ్బలాంటి మంచి పుష్టిగా ఉంటాడు అన్నమాట ఆ తోటమాలి కూడా. వజ్రపు దెబ్బలాంటి ఆ శాపపు దెబ్బకు హేమమాలి ఆహాకారాలు చేస్తూ నిస్సహాయుడై నిరోధించసాగాడు. వెంటనే వాడు బలవంతం కూడా క్షీణించిపోయింది. ఆ శాప ప్రభావం వల్ల మతిమాలిన వాడై కుష్టివ్యాధిగ్రస్తుడై అరణ్యాల్లో తిరగసాగాడు. వ్యాధి లక్షణాలు దేహం మీద తమ ప్రభావాన్ని చూపసాగాయి. శరీరం పెలుసుబారిపోయింది. గోకుడు పుండ్లతోటి శరీరం అంతా అసహ్యంగా మారిపోయింది. చీము నెత్తురుతోటి శరీరం చూసి తనకు తానే అసహించుకోబడ్డాడు. ఇలా కొంతకాలం గడిచింది. హేమమాలిని వ్యాధి పూర్తిగా ఆక్రమించేసింది. పగలు వెలుగుల సహించ, రాత్రి కటికి కసుకు పట్టక, నీరు నిండ్లతో పుండ్లతో ఉండే క్రిమి కీటకాది బాధలతో, ఎండల్లో వేడిమి బాధతోటి సతమతమవుతూ
తిన్న తిండి త్రాగే నీరు తనకు తగినంత లభించ కష్టాలు పడుతూ అరణ్యంలో తిరగసాగాడు హేమమాలి. అతడు కూడా శివభక్తుడే. ఆ కారణం వల్ల నిరంతరము కూడా శివపంచాక్షరి మహామంత్రాన్ని జపిస్తూ ఉండేవాడు. హిమవత్ పర్వత ప్రాంతంలో ఆ దగ్గరలోకి వెళ్ళాడు ఈ హేమమాలి. పాప అక్కడ దగ్గరలోనే మార్కండేయ మహర్షి ఆశ్రమం ఉంది. అక్కడ దగ్గర దూరం నుండి వెళ్ళి నమస్కారం చేస్తూ ఉన్నాడు మార్కండేయుడికి. ఆ మార్కండేయుని ఆశ్రమానికి దూరంగా చూసి అక్కడ ఉన్న మహర్షిని చూసి దుఃఖిస్తూ అతని పాదాలపై తాను కాపాడమని దీనంగా అరిచాడు అక్కడుంది. కానీ దుర్భర వ్యాధి లక్షణం అతని దగ్గరికి దరిచేరనివ్వకుండా ఉంది. ఆశ్రమానికి అల్లంత దూరంలోనే చేతులు జోడించి నిలబడి ఉన్న అతన్ని మార్కండేయుడు చూచి దయార్థ హృదయుడై మార్కండేయ మహర్షి హృదయం ద్రవించుకుపోయి దగ్గరకు రమ్మని పిలిచాడు. జంకకు అని చెప్పి దగ్గరకు పిలిచి అతను ఆదరణంగా సమీపాన్న కూర్చోబెట్టుకొని కొంచెం దగ్గరగా దూరంగా కూర్చోబెట్టుకున్నాడు. అన్నీ అడుగుతున్నాడు ఆ హేమమాలిని ఈ మార్కండేయ మహర్షి. హేమమాలి అతని భక్తితో నమస్కరించాడు. ఆ ముని, నాయనా ఎవరివి నీవు? ఈ భయంకరమైన వ్యాధి నీకు ఎలా వచ్చింది? ఏ తప్పు చేసావు? ఏ పాపాలు చేసావయ్యా నువ్వు? ఏ పాపం చేయడం వల్ల ఈ రోగం నీకు కలిగింది అని చెప్పి అటువంటి ప్రశ్నలన్నీ కూడా వేశాడు. నీకైతే భయం ఏం లేదు, ఓదార్చాడు. నీకేం పర్వాలేదు, నీ రోగాన్ని నిర్మూలిస్తా, నీకు భయం లేదు, జరిగిన విషయం చెప్పు అన్నాడు. అప్పుడు హేమమాలి భగవత్స్వరూపుడగు మహర్షి నమస్కరించి, అయ్యా మార్కండేయ మహాముని, నా పేరు హేమమాలి. నేను కుబేరుడు ఉద్యానవనంలో తోట పాలకుడను. ఆ ఉద్యానవనాన్ని పాలించే పాలకుణ్ణి. కుబేరులు వారు నిరంతరం కూడా శివపూజకు పుష్పమాలికలు అవన్నీ నేనే అందిస్తూ ఉంటాను. పూలదులను అమర్చేటువంటి వాడు వృత్తి, నా వృత్తి కర్తవ్యం. ఒకనాడు ప్రేమసాగరంలో మునిగిపోయిన నాకు బాధ్యతను మరచాను. సౌందర్యమైన భార్యతో కామక్రీడల్లో తేలియాడుతూ ఉన్నాను. శివపూజ భంగానికి మండిపడిన కుబేరుడు నాకు ఈ వ్యాధి కలగాలని నన్ను శపించాడు. ఆ బాధ వర్ణనాతీతమయ్యా స్వామి. ఈరోజు నా పుణ్యం పండింది. లేకపోతే దయామయులైన మీలాంటి మహర్షులు గురువుల యొక్క దర్శనం కావడం నా అదృష్టంగా నా పంట పండింది. నన్ను మీరే కాపాడాలని పలికాడు. ఆ ప్రార్థనాపూర్వకంగా నేను భార్యకు దూరమయ్యాను. నీ వంటి సత్పురుషులు, మీ వంటి దీనులను మాలాంటి దీనులను ఉద్ధరించగలుగుతారు అని వేడుకున్నాడు. శాపం తీరే సమయం రాబట్టే నేను మీ వద్దకు వచ్చాననుకుంటాను మహాత్మా. నా మీద నా శాపం తీరే మార్గాన్ని చూపించని వినయంగా వేడుకున్నాడు. నా బాధ నివారణ కావడానికి నేనేం చెయ్యాలో చెప్పండి మహాత్మా అని దీనాది దీనంగా వేడుకున్నాడు మార్కండేయ మహర్షిని ఈ హేమమాలి. పోయి నేను నీకు ఆందోళన చెందకు. కాకపోతే నియమపూర్వకమైనటువంటి వ్రతం ఒకటి చేయవలసి ఉంటుంది. అది జ్యేష్ఠ బహుళ ఏకాదశి. దీన్నే జ్యేష్ఠ కృష్ణపక్ష ఏకాదశి వ్రతం అంటారు. ఈ వ్రతాన్ని యోగిని వ్రతం అని కూడా అంటారు. నీ ఓపికతో, నీవు నిష్టలతో ఈ వ్రతాన్ని చేస్తే ఆరోగ్యవంతుడు అవుతావు, యవ్వనవంతుడు అవుతావు, శాప విముక్తిని పొందగలుగుతావు, శాప నుండి బయటపడతావు. భయపడకమని ఓదార్చి సంతోషంతో అతడు ముని పాదాలపై పడి నమస్కరించి ఆశీర్వాదం చేసి మార్కండేయ మహర్షి ఆధ్వర్యంలో దగ్గరుండి ఆ మార్కండేయుడి ఈ హేమమాలిని చేత ఈ బహుళ అంటే కృష్ణపక్ష ఏకాదశి వ్రతాన్ని చేయించారు. ఏకాదశి నాడు వేకువనే లేచి శుచిగా స్నానమాడి పూజాద్రవ్యాలు సేకరించి శ్రీ విష్ణువును మనసారా కూడా పూజించాడు. మనస్సు పెట్టి స్తోత్రాలతో, తన పేదవాడు తెలియదు కదా, నారాయణ గోవింద అంటూ స్తుతించాడు స్వామిని. ఉపవసించాడు. సాయంత్రం పునఃపూజ చేశాడు. రాత్రి జాగరణ చేశాడు. ద్వాదశ రోజున కుష్ఠవ్యాధి మటుమాయమైపోయింది. అడుగడుగునా సహకరించిన ముని కృతజ్ఞతలు తెలిపాడు. వెంటనే మార్కండేయ బ్రాహ్మణుడు పిలిపించి వాళ్ళ భోజనాలు అవి పెట్టి దానాలు అవన్నీ ఇప్పించాడు ఈయన చేత. వాడికి ఆ వ్యాధి వెంటనే పోయింది. ఏక ఉపవాసం చేయగానే మరునాటికే కుష్ఠవ్యాధి పోయి మరునాడు నిర్మాణంతో బలంతో తయారైపోయాడు. వాడు ఆనందించాడు, కృతజ్ఞతలు తెలియజేశాడు మార్కండేయ మహర్షి. అనేక
అనేక రకాలుగా వేడుకుని ప్రార్థించి దయామయ్య అనుగ్రహించావయ్యా, నారాయణుడు అనుగ్రహం నాకు కలిగింది అని ఆనందపడి వ్యాసమహర్షి సాష్టాంగ నమస్కారాలు చేసి స్వనగరానికి కుబేరుడు యొక్క నగరానికి అలకాపురి నగరానికి వెళ్ళి జరిగిన వృత్తాంతాన్ని కుబేరుడు చెప్పాడు. కుబేరుడు పర్వాలేదు, ఎప్పటికైనా జ్ఞానం కలిగిందిరా, ఇటువంటి తప్పులు దేవుడి దగ్గర చేయకూడదు, భగవంతుడి పేరు చెప్పి పూజలు పేరు చెప్పి కొంతమందికి బడాయి కోసం గొప్ప కోసం చేస్తూ ఉంటారు. ఎవడ బడాయి కోసం, ఎవడ గొప్ప కోసం, ఎవడి మెప్ప కోసం చేయకూడదయ్యా, నీకు నువ్వు తరించాలంటే ఈ విధంగా నువ్వు ఆచరించాలి అని చెప్పి భగవత్ కైంకర్యాలకి ఎవడైతే ఆటంకం చేస్తా, యజ్ఞాలు చేసేటప్పుడు, హోమాలు చేసేటప్పుడు, భగవత్ పూజలు చేసేటప్పుడు, దీంట్లో గుళ్ళో కానీ బ్రహ్మోత్సవాలు, కళ్యాణం ఇలాగ ఆటంకాలు కలిగించకూడదు. కలిగిస్తే ఇలాంటివి జరుగుతాయి అన్నమాట. యజ్ఞాలు, చండీ హోమాలు, సుదర్శన హోమాలు, మహాహోమాలు ఆటంకాలు కలిగించారనుకోండి మీరు, ఇలాంటివి జరుగుతాయి. అలాగే బ్రహ్మోత్సవాలు, కళ్యాణాలు, భగవత్ కైంకర్యం గుళ్ళో జరిగేటప్పుడు ఎవరైనా అధికారులైనా సరే ఎవడైనా సరే అర్చులు ఏమైనా ఆటంకం పరిచారా, ఇలాంటివే జరుగుతాయి. దానికి ఉదాహరణ ఇదే. వీడు చేసిన పని అదే కదా. హేమమాలిని అనేటువంటి వాడు చేసిన శివ పూజకి ఆటంకం కలిగించాడు కుబేరుడు, అందుకే కుష్టి వ్యాధిగ్రస్తులయ్యాడు. కాదు, భగవత్ కైంకర్యాలకు, భగవంతుడి కార్యక్రమాలకి ఎవరో కూడా ఆటంక పరచకండి, పరిచయరా ఇలాగే ఉంటుంది అని చెప్పడం ఇందులో రహస్యం కూడా ఇదే అన్నమాట. కాబట్టి స్వనగరానికి వెళ్ళి కుబేరుడు చెప్పాడు, ఆనందించి మళ్ళీ పదవిలో పెట్టుకున్నాడు వాడిని. ఆ ఉద్యానవన స్వామి, అయ్యా మీరు పువ్వులు మీకు అందజేసి నా చేతులతో మాలలు గుచ్చుతున్నాను, అవి మీరు శివుడికి వేస్తున్నారు, నాకు కూడా పుణ్యం కలుగుతుంది, ఈ వృత్తే నాకు కావాలి అని వాడు వేడు కుబేరుడి దగ్గరే ఉండి ఇష్టమైన భోగభాగ్యాలు ఎన్నో అనుభవించి వాడు హాయిగా కాలం గడిపాడయ్యా. అంటే శ్రీకృష్ణుడు పాండవులకి, అందులో ప్రథముడైనటువంటి ధర్మరాజు గారికి ఈ వృత్తాంతాన్నంతా చెప్పి ఈ ఆచరించండి అయ్యా, మీరు ఈ ఏకాదశి కూడా వ్రతాన్ని ఆచరించండి మీరు అందరూ అని శ్రీకృష్ణ భగవానుడే స్వయంగా పాండవులకి, ధర్మరాజు గారికి అందరికీ చెప్పారు. వాళ్ళు ఆచరించారు అని చెప్పి మనకి ఏకాదశి ఈ బహుళ అంటే కృష్ణపక్ష జ్యేష్ఠ కృష్ణ ఏకాదశిని యోగిని ఏకాదశి అని పిలువబడింది. ఇది బ్రహ్మ వైవర్త పురాణంలో చెప్పబడింది. అటువంటి వృత్తాంతాన్ని తెలుగువన్ భక్తివన్ ద్వారా మీ అందరికీ కూడా భక్తులు కోరిక మేరకు భక్తివన్ మీకు అందిస్తుంది. కాబట్టి ఈ వ్రత మహాత్యాన్ని విని అందరూ ఆచరించి తరించండి.